ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరగబోతుంది. ఇండియా బ్యాటింగ్ లైనప్ చాలా బలంగా ఉందని, ఖచ్చితంగా ఇండియా విన్ అవుతుందని యువ క్రీడాకారులు చెబుతున్నారు. భారత్ ఖచ్చితంగా భారీ స్కోర్ అయితే నమోదు చేస్తుందంటున్నారు. పాకిస్తాన్పై మ్యాచ్ అంటేనే ఎంతో ఉత్కంఠభరితంగా ఉంటుందని, ఎప్పుడు పాకిస్తాన్తో మ్యాచ్ జరిగినా భారత్ విజయం సాధిస్తుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని వరంగల్ జిల్లా నుండి మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఈ మ్యాచ్ అంటే నరాలు తెగే ఉత్కంఠ అందరిలో కనిపిస్తుంది. ముఖ్యంగా యువతలో చాలా కనిపిస్తుంది. వరంగల్ నగరంలో ఈరోజు మనం జవహర్లాల్ నెహ్రూ స్టేడియం ఉన్నాం. ఇక్కడ అంతా యువ క్రికెటర్లు అందరూ కూడా ఉన్నారు. రేపు జరగబోయేటువంటి మ్యాచ్ పట్ల వాళ్ళందరూ కూడా తీవ్ర ఆసక్తితో ఉన్నారు. చాలా నరాలు తెగే ఉత్కంఠమైనటువంటి ఈ మ్యాచ్లో చాలా బెట్టింగ్లు, చాలా పందాలు కూడా ఉండడం జరుగుతుంది. ప్రస్తుతానికి మనతో కొంతమంది యువ క్రికెటర్లు ఉన్నారు. వారు అడిగి తెలుసుకున్నాం. అసలు ఏమనుకుంటారు రేపు జరగబోయే మ్యాచ్ హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. నా పేరు ఎం నవ్య నాయక్, డిఎస్ఏ హన్మకొండ. నేను ఇంటర్ యూనివర్సిటీ సౌత్ జోన్ ఉమెన్స్కి కాకతీయ యూనివర్సిటీకి ఆడిన. రేపటి మ్యాచ్లో ఐ థింక్ ఇండియానే గెలుస్తుంది. ఎందుకంటే చాలా మ్యాచెస్ చూస్తే ఇండియానే ఎక్కువ విన్ అనే మ్యాచెస్ ఉంది. పాకిస్తాన్ మొన్న ఆడిన మ్యాచ్లో అంత పర్ఫామ్ చేయలేదు. ఇండియా ఓకే, ఈసారి ఇండియానే గెలుస్తుందని నేను అనుకుంటున్నాను. మీరేమనుకోండి. మైసెల్ఫ్ శ్రీ సహస్రరాజ్. నేను తెలంగాణకి మొన్న SGF అండర్ 17 చండీగఢ్లో జరిగిన దాంట్లో తెలంగాణకి రిప్రజెంట్ చేశాను. రేపు ఇండియానే గెలుస్తుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కువ మ్యాచెస్ ఇండియానే గెలిచింది అండ్ స్ట్రాంగ్ టీమ్ ఇండియా కాబట్టి. అండ్ చూసినట్లయితే పాకిస్తాన్ ఒక మ్యాచ్ ఓడిపోయింది. మనం బంగ్లాదేశ్తో గెలిచాం కాబట్టి మన టీం గెలుస్తుందని అనుకుంటున్నాను. అండ్ కొంచెం బ్యాటింగ్ ఇంకొంచెం గట్టిగా ఆడితే ఖచ్చితంగా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఖచ్చితంగా మన ఇండియానే గెలుస్తుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలామంది చూస్తున్నాం, చాలా చిన్న చిన్న క్రికెటర్లు అందరూ భవిష్యత్ క్రికెటర్లు అందరూ కూడా ఉండడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా ఏమనుకుంటారు రేపు మ్యాచ్ వరకు అనుకుంటున్నారు? రేపు ఇండియానే గెలుస్తుంది అనుకుంటున్నాను. ఎక్కువసార్లు ఇండియానే గెలిచింది కాబట్టి ఇండియా సైడే ఎక్కువ ప్రొబిలిటీ ఉంది. నువ్వేమనుకుంటున్నావు? ఇండియానే గెలుస్తుంది. ఇండియానే గెలుస్తుంది. ఇండియానే గెలుస్తుంది. ఇండియానే గెలుస్తుంది. ఇండియానే గెలుస్తుంది. ఇండియా గెలుస్తుంది. ఇండియా గెలుస్తుంది. శుభ్మాన్ గిల్ బాగా ఆడుతున్నాడు. రోహిత్ శర్మ. మీ ఫేవరెట్ శుభ్మన్ గిల్. రైట్. నో ఇండియా గెలుస్తుంది. ఇండియా గెలుస్తుంది. ఇండియా గెలుస్తుంది. డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ హనంకొండ క్రికెట్ కోచ్. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఎవ్రీవన్ అదో టెన్షన్ ఫీల్ అయ్యే మ్యాచెస్ కంపేర్ టు ఎనీ నేషన్. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే టోటల్లీ ఎవ్రీవన్ ఒక సీట్ కూర్చునే చైర్ ఎడ్జ్ మీద కూర్చొని మ్యాచ్ తిలకరిస్తారు. సో రేపటి మ్యాచ్ చూస్తే ఆబ్వియస్లీ ఇండియాదే పై చేయి ఉంది. ఇండియా దగ్గర మంచి బ్యాట్స్మెన్స్ ఉన్నారు, టాప్ ఆర్డర్ ఉంది, మోర్ ఎవర్ మిడిల్ ఆర్డర్ ఉంది, అండ్ మంచి ఆల్రౌండర్స్ కూడా ఉన్నారు. బ్యాటింగ్ పరంగా మా ఇండియా స్ట్రాంగ్. కంపేర్ ఇండియా, పాకిస్తాన్ బౌలింగ్ ఈజ్ స్ట్రాంగ్. వీ నెవర్ అండర్ ఎస్టిమేట్ దట్ పాకిస్తాన్. గతంలో కూడా ఎప్పుడు చూసినా చరిత్ర చెప్తుంది ఇండియాది బ్యాటింగ్ స్ట్రాంగ్ ఉంటుంది, పాకిస్తాన్ది బౌలింగ్ స్ట్రాంగ్ ఉంటుంది. ఈవెన్ దో మనం పాకిస్తాన్పై ప్రతిసారి పై చేయి సాధించినాం. ఇక్కడ కొంచెం ఫాస్ట్ బౌలర్లకు మనం ఒక 10 overs వికెట్ ఇవ్వకుండా మా టాప్ ఆర్డర్ ఆడిందనుకోండి, వీ కెన్ రీచ్ ఈజీలీ 300 to 350 runs. ఆశాభావం వ్యక్తం చేయడం జరుగుతుంది. టాప్ అంటే మొదటి 10 ఓవర్లనే భారత్ భవిష్యత్ అంతా కూడా తెలియడం జరుగుతుందని చెప్పి క్రికెట్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఇది వరంగల్లోని యువ క్రికెటర్ల మనోగతం. వీడియో జర్నలిస్ట్ రామరాజుతో అనిల్ కుమార్, HMTV వరంగల్.